ఉపేందర్ నీకు ఒక మంచి పాయింట్ చెప్తే ఇప్పుడు ఎవరికి చెప్పలే. నాకు అదృష్టమే. నీ అదృష్టం. చెప్పండి. ఈ రోజు దాకా నేను గోశామాలకి అన్నిటికన్నా తక్కువ పోయినా, నన్ను రానిలేదు అక్కడికి. ఈ రోజు ఓపెన్ చెప్తున్నా, ఇక్కడ నుంచి పోతారు. ఇప్పుడు పోతా. నన్ను రానిలే, నన్ను ఆఫీస్ ఓపెన్ చేయనీలే. అంటే అక్కడ ఘర్షణలు ప్రేరేపించడానికి పోతారు. ఎందుకు ఇన్ని రోజులు పోలే అని మీరే అన్నారు. ఇప్పుడు పోవాల్సినంత అవసరం మీకు. నన్ను ఆపేసిండ్రు అక్కడ. బీజేపీ పార్టీ నుంచి ఉన్నాడు కాబట్టి ఆ వ్యక్తి నన్ను ఆఫీస్ ఓపెన్ చేయనిచ్చేవాళ్ళు కాదు. ఎంత రిక్వెస్ట్ చేసినా కూడా ఆఫీస్ స్పేస్ ఇచ్చేవాళ్ళు కాదు, నాకు నన్ను బోనిచ్చేవాళ్ళు కాదు. ఇంక ఇప్పుడు నా పార్టీ వ్యక్తే కాదు, ఓపెన్ గా ఉన్నది. ఇప్పుడు ఏమైనా ఆపితే నేను ఓపెన్ గా చెప్తా. ఇన్ని రోజులు ఎందుకు చెప్పలే అతని మీద? ఇన్ని రోజులు పోలే అన్నారు కదా మేడం. రేపు పొద్దున మీరు ఏంటంటే రేపు పొద్దున ఎందుకు పోతాయి? నేను 100 టెంకాయ కొట్టినా నేను పోతానే. రేపు ఇన్ ద సెన్స్ అదే వారానికో 10 రోజులకో వెళ్తారు కదా. ఎందుకు మొన్న పోయినా కదా, గురు పూర్ణిమకి వెళ్ళినా కదా, ఇందిరానగర్కి వెళ్ళినా. అక్కడ దంగలు చేసే వాళ్ళకి, లంబాడీ వాళ్ళకి, సోన్కార్ వాళ్ళకి గురువందన చేసుకుని వచ్చినాను. ఏమో రాయలసీమ కి బీజేపీకి సంబంధం లేదు అంటున్నారు. ఓకే, బాగుంది. అంటే నడ్డా గారు లెటర్ పంపించినా కూడా సంబంధం ఉందని చెప్పనా నేను? కరెక్ట్, దాన్ని యాక్సెప్ట్ చేస్తాను.